హలో నమస్తే డియర్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చక్రాలు చేసుకోబోతున్నాం. చక్రాలే కదా, వెరైటీ ఏముంది అనుకునేరు. వెరైటీనేనండి, ఎందుకంటే ఇవి చామదుంప చక్రాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇక్కడ నేను చేసేది 1/2 kg బియ్యం పిండితో చక్రాలు చేయబోతున్నాను. దీనికోసం 6 నుంచి 8 బాగా మెత్తగా ఉడకబెట్టి పొట్టు తీసుకున్న చామదుంపలు, వీటిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 kg బియ్యం పిండి తీసుకొని కలుపుకుంటూ 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 గరిటెడు వేడి నూనె వేసి కలుపుకోవాలి. ఇందులోకి నానబెట్టుకున్న 2 స్పూన్ల వాము మరియు 2 నుంచి 3 స్పూన్ల తెల్ల నువ్వులు వేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. వాము, నువ్వులు నానబెట్టి కలుపుకోవటానికి కారణం ఏంటంటే ఇవి నూనెలో వేసినప్పుడు పగలకుండా ఉంటాయి. తరువాత చక్రాల గిద్దలో ఈ పిండి ముద్దతో నింపుకోవాలి. తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకొని, నూనె బాగా కాగిన తర్వాత చక్రాల గిద్దల్లో నింపుకున్న పిండిని జాగ్రత్తగా నూనెలో ఒత్తుకోవాలి. 2 పక్కల బాగా తిప్పుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇదే పద్ధతిలో కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా క్రిస్పీగా 15 రోజుల పాటు నిల్వ ఉండే ఈ చామదుంప చక్రాలని వర్షాకాలంలో వెరైటీగా మీరు కూడా చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలపండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.